ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారి, డీజీ ర్యాంక్. ఇప్పుడు ఆయన యాక్చువల్గా డీజీపీ అవ్వాల్సిన మనిషి. ఇంతకుముందు విజయవాడ పోలీస్ కమిషనర్ నుంచి ఇంటెలిజెన్స్ డీజీ స్థాయికి వెళ్ళారు. 2019 ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ డీజీ స్థానంలో ఉండగానే ఆయన్ని బదిలీ చేశారు. అంటే ఆయన్ని ఎన్నికల సందర్భంగా వేటు వేశారు. ఆ తర్వాతన జగన్ వచ్చినప్పటి నుంచి వేటాడాడు. ఎందుకంటే అంతకుముందు వైసీపీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూస్ని టేకప్ చేసి వాళ్ళని బెదిరించారు అన్నటువంటిది జగన్ దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అందుకని ఒక అధికారులు రాజకీయాలు చేస్తే ఎట్లా అన్నటువంటి పాయింట్ పెట్టి అక్కడ చేసినటువంటిది వ్యవహారం అది. ఇప్పుడు అదే ఏబి వెంకటేశ్వరరావు గారికి డీజీపీని చేయాలని చంద్రబాబు గారు సంకల్పించారు. చాలా ప్రయత్నించారు. ఆయన మీద సస్పెన్షన్ వెయిట్ ఉండేటప్పటికి ఆ సస్పెన్షన్ ఎత్తేయడానికి క్యాట్లో ప్రయత్నించారు. ఈలోపు సస్పెన్షన్ కేంద్ర ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీని పక్కన పెట్టడం, వేటు వేయడం, ఆ ప్లేస్లో కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు వచ్చేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి సస్పెన్షన్కి సంబంధించి అప్పుడు జరిగిన విచారణకు సంబంధించిన తీర్పు ఇవాళ వచ్చింది. ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనైతే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అన్నది మాత్రం నేను చూసినటువంటి మనిషి. అట్ ద సేమ్ టైం రాజకీయంగా వివాదంలో ఎందుకు చిక్కున్నారన్నది ఆయన ఎప్పుడన్నా చెప్తారేమో చూద్దాం.